హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా మొబైల్లో చూడొచ్చు. నా మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా కదులుతూ ఉందన్నమాట. అది ఏ అప్లికేషన్ అయినా సరే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా ఒక యానిమేషన్ లాగా కదులుతూ ఉంది. సో ఇవే కాకుండా నా మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ ఓపెన్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నా మొబైల్లో ఉన్న ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క డైరెక్షన్లో ఈ విధంగా కదులుతూ ఉందన్నమాట. సో చూడడానికి అయితే చాలా కూల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ఈ విధంగా నార్మల్గానే యూజ్ చేస్తూ ఉన్నారు కావచ్చు. సో ఇలా కాకుండా నేను ఇంతకుముందు చూపించినట్టుగా మీ మొబైల్లో ఉన్న ఐకాన్స్ అన్ని కదిలేలా మీరు సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో కనుక మీరు ఆ విధంగా సెట్టింగ్ చేసుకున్నారనుకోండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు కానీ, లేకపోతే మీ పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కానీ ఎవరు చూసినా సరే కంపల్సరీగా షాక్ అయితే అయిపోతారన్నమాట. ఎందుకంటే మనకు చూడడానికి ఈ విధంగా అయితే డిఫరెంట్గా యూనిక్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే మీరు సింపుల్గా మీ మొబైల్లో హోమ్ బటన్ ఉంటుంది కదా, ఆ హోమ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ మొబైల్లో ఉన్న బై డిఫాల్ట్ అప్లికేషన్, అలాగే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్, రెండు అప్లికేషన్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి అనమాట. తర్వాత మనం వేరే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీకున్న అప్లికేషన్స్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి యానిమేషన్స్ ఉన్నాయి కదా, ఈ యానిమేషన్స్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యానిమేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సింపుల్ దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఇంకా మనకు వేరే రకాల యానిమేషన్స్ కూడా ఉంటాయి అనమాట. వాటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికంటే ముందైతే మనం ఇక్కడ ఈ అప్లికేషన్కి ఒక చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ ఆలో పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ అప్లికేషన్స్ ఈ విధంగా కదులుతూ ఉన్నాయి కదా, వాటిని మీరు ఒకవేళ ఆపేసేయాలనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫాల్ ఏ స్లీప్ అని చెప్పేసి 10 minutes తర్వాత ఇవి ఆగిపోతాయి, లేకపోతే 3 hours తర్వాత ఆగిపోతాయి, లేకపోతే మొత్తానికి ఆగిపోవద్దని మీరు అనుకున్నట్టయితే నెవర్ పైన ప్రెస్ చేయండి. సో అంతేకాకుండా మనకి ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. వాట్సాప్ ఒక ఐకాన్ అయితే ఈ విధంగా ఉంది, టెలిగ్రామ్ది ఈ విధంగా ఉంది. ఈ ఐకాన్స్ మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ ఐకాన్ స్టోర్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇంకా మనకు చాలా రకాల ఐకాన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను యువర్ ఐకాన్స్ పైన ప్రెస్ చేస్తాను. ఇప్పటికైతే నేను ఏం తీసుకోలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం లేవు. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఈ ఐకాన్స్ మీరు ఇక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కెమెరా ఐకాన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అలా ఇంకా వేరే వేరే ఐకాన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. మీరు కావాలనుకుంటే వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా మనకి ఇదే విధంగా ఉన్నా సరే సరిపోతుంది అనుకుంటే ఈ విధంగా ఉంచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.